2024 ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది మార్నింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. అయితే చాలామంది బ్రో మాకు ఈ కాలేజ్ నచ్చలేదు, సెకండ్ పేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా అని అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఫస్ట్ పేజ్లో ఉన్న సీటు క్యాన్సిల్ అయిపోద్దా అని అయితే అడుగుతున్నారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. పోతే మనకి ఫస్ట్ పేజ్లో సీట్ మీకు అలాగే ఉండాలి అనుకుంటే మీకు ఫస్ట్ పేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ ప్లస్ జాయినింగ్ లెటర్ ఒకటి, ఈ 2 లెటర్లు వెళ్ళి మీకు ఏ కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్లో 20 సెకండ్ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వకండి, ఓకేనా. ఈ అలాట్మెంట్ లెటరు ప్లస్ సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్ వాళ్ళకైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సో మేబీ మనకి ఈ యొక్క సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అనేది ఒక 2 or 3 వీక్స్లో రావడం జరుగుతుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడైనా కూడా మంచి కాలేజెస్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు లక్కీగా మంచి కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఒకవేళ రాకపోయింది అనుకోండి, మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్ అలాగే ఉండిపోద్ది, మీరు వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు, ఓకేనా. సో మీరు రిపోర్ట్ చేస్తేనే మీకు ఫస్ట్ పేజ్లో ఉన్న సీట్ అనేది ఉంటుంది. ఒకవేళ మేము కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయము అనుకుంటే మాత్రం మీకు సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో కనుక దురదృష్టం కొలిది సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ సీట్ పోతుంది అండ్ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ సీటు పోతుంది. అదే మీరు వెళ్ళి రిపోర్ట్ చేశారనుకోండి, మీ ఫస్ట్ పేజ్ సీట్ అలాగే ఉండిపోద్ది, ఓకేనా. సో మీరు రిపోర్ట్ చేసిన తర్వాత సెకండ్ పేజ్కి వెళ్తే ప్రాబ్లం గట్టా ఏమీ కూడా ఉండదు, ఓకేనా. అందరూ కూడా గమనించండి, ఓకే. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.